ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగంలో మనం అమ్మవారిని కంఠభాగంలోని విశుద్ధి చక్రంలో డాకిని రూపంగానో మరియు హృదయ భాగంలోని అనాహత చక్రంలో రాకిని రూపంలో దర్శించుకున్నాం. అమ్మవారు మన శరీరంలోని చర్మం మరియు రక్తధాతువులను ఎలా రక్షిస్తూ ఉంటారో, ఆవిడకు పాయసాన్నం అంటే ఎంత ప్రీతో తెలుసుకున్నాం. ఈరోజు మనం 101 నుండి 105 వరకు గల శ్లోకాల ద్వారా అనాహత చక్రంలోని రాకిని అమ్మవారి మరికొన్ని విశేషాలను తెలుసుకుంటూనే మన అందరి నాభిభాగంలోని మణిపూరక చక్రం మరియు దాని కింద ఉండే స్వాదిష్టాన చక్రంలో అమ్మవారు ఏ రూపాల్లో కొలువై ఉంటారో తెలుసుకుందాం. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి. అనగా అమ్మవారు అనాహత చక్రంలో ఉన్నప్పుడు కాళరాత్రి మొదలైన 12 మంది శక్తులతో కూడి ఉంటారట. ఈ తల్లికి నేతితో వండిన అన్నం అంటే స్నిగ్ధౌదనము అంటే చాలా ఇష్టమట. గొప్ప వీరులకు, ఇంద్రియాలను జయించిన సాధకులకు వరాలనిచ్చే ఆ తల్లి ఈ అనాహత చక్రంలో రాకిణ్యంబ అనే రూపంలో విరాజిల్లుతూ ఉంటారట. అనగా మన హృదయ చక్రంలో ఉండే అమ్మవారికి నేతి అన్నం అంటే అమితమైన ప్రీతి అని, మనం మనసుని నిగ్రహించుకొని భక్తితో ఏ పని చేసినా ఆ పనులలో విజయాన్ని ఇచ్చేది ఆ తల్లే అని, ఇంద్రియాలను జయించిన గొప్ప సాధకులకు ఆవిడ వెంటనే వరాలిస్తారని, ఆవిడని మనం ఇక్కడ రాకిణి అమ్మవారు అని పిలుచుకుంటామని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాది కాయుధోపేత డామర్యాది బిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. మన నాభిభాగంలో ఉండే 10 రేకుల పద్మమే మణిపూరక చక్రం. ఇక్కడ అమ్మవారు 3 ముఖాలతో అంటే వదనత్రయగా ఉంటారట. వజ్రం వంటి ఆయుధాలను ధరించి డామరి మొదలైన శక్తులతో కూడి ఉంటారట. ఆవిడ ఎర్రని రంగులో ఉండి మన శరీరంలోని మాంసధాతువును అధిష్ఠించి ఉంటారు. ఈమెకు బెల్లం కలిపిన అన్నం అంటే గుడాన్నము అంటే ఇష్టమంట. భక్తులందరికీ సుఖాన్ని ఇచ్చే ఈ తల్లిని ఇక్కడ లాకిణ్యంబ అని అంటారు. మన పొట్టభాగంలో ఉండే నాభి దగ్గర ఉండే మణిపూరక చక్రంలో అమ్మవారు 3 ముఖాలతో ఉంటారని, మన శరీర నిర్మాణంలో ముఖ్యమైన మాంసకండరాలకు శక్తినిచ్చేది ఆ తల్లే అని, ఆవిడకు బెల్లం అన్నం అంటే చాలా ఇష్టమని, భక్తులకు సుఖ సంతోషాలను పంచే ఈ తల్లిని మనం లాకిణి అమ్మవారని పిలుస్తామని ఈ శ్లోకాలు మనకు తెలియజేస్తాయి. స్వాదిష్టానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. అనగా మన శరీరంలో జననేంద్రియాలకు పైన ఉండే 6 రేకుల పద్మమే స్వాదిష్టాన చక్రం. ఇక్కడ అమ్మవారు 4 ముఖాలతో చతుర్వక్త్రగా ఎంతో మనోహరంగా ఉంటారట. శూలం వంటి ఆయుధాలు ధరించి పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటారట. ఆవిడ మన శరీరంలోని మేధస్సు అంటే కొవ్వు అనే ధాతువును అధిష్ఠించి ఉంటారట. ఈమెకు తేనె మరియు పెరుగు అన్నం అంటే చాలా ఇష్టమట. ఈమెను ఇక్కడ కాకిని అని పిలుస్తారు. స్వాదిష్టాన చక్రంలో అమ్మవారు 4 ముఖాలతో పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటారని, మన శరీరానికి కావలసిన మేధస్సును ఆ తల్లే నియంత్రిస్తుందని, ఆవిడకు పెరుగు అన్నమన్నా తేనె అన్నా చాలా ఇష్టమని, ఈ రూపాన్ని మనం కాకిని అమ్మవారని పిలుచుకుంటామని ఈ శ్లోకాలు మనకు వివరిస్తాయి. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన శరీరంలో కేవలం మనసులోనే కాకుండా నాభి దగ్గర లాకినిగా, స్వాదిష్టానంలో కాకినిగా ఉంటూ మన శారీరక శక్తిని ఎలా కాపాడుతుందో తెలుసుకున్నాం. మన శరీరంలోని మాంసం, కొవ్వు, రక్తం ఇలా ప్రతి అణువులోనూ ఆ తల్లి శక్తి నిండి ఉంటుంది. మనం తినే ఆహారమే ఆ తల్లికి నైవేద్యమని భావిస్తే మన జీవితమే పవిత్రమవుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.